డాక్టర్ కావ్య, హోమియోపతి ఫిజిషియన్. సో ఇవాళ ఎపిసోడ్ వచ్చేసి హార్ట్ అటాక్ గురించి. మనం ఈ పాస్ట్ 1 to 2 years నుంచి చూస్తున్నాం. వెరీ యంగ్ ఏజ్లో హార్ట్ స్ట్రోక్స్ రావడం అనేది, లైక్ జిమ్ చేస్తూ పడిపోవడం, ఎక్కడో మ్యారేజ్లో పడిపోవడము, డాన్స్ చేస్తూ పడిపోవడం, అలా చనిపోవడం అనేది చూస్తున్నాం హార్ట్ స్ట్రోక్స్తో. లైక్ మన ఫేమస్ కన్నడ యాక్టర్ పునీత్ రాజ్ కుమార్ గారు కూడా లైక్ హీఈస్ వెరీ యంగ్ ఏజ్, బట్ హార్ట్ స్ట్రోక్ వల్ల, కార్డియాక్ అరెస్ట్ వల్ల హీ డైడ్. సో హార్ట్ స్ట్రోక్ ఏంటంటే నార్మల్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో అది అన్ని సెల్స్కి పంపిస్తూ ఉంటుంది, ఆ బ్లడ్ ఫ్లో జరుగుతూ ఉంటుంది. కరోనరీ ఆర్టరీస్ అని ఉంటాయి అందులో హార్ట్లో. సో త్రూ దాట్ ఆల్ ద బ్లడ్ ఫ్లో విల్ బీ గోయింగ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్, రైట్? అండ్ ఆల్సో ఆక్సిజన్ అందిస్తుంది బ్రెయిన్కి. అండ్ ఇఫ్ దేర్ ఈజ్ ఎ సడన్ బ్లాకేజ్ ఆఫ్ ఎ బ్లడ్ ఫ్లో, సడన్గా బ్లడ్ ఫ్లో ఆగిపోతే ఆక్సిజన్ కూడా అందదు బ్రెయిన్కి, మన బాడీ పార్ట్స్కి ఏవైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుందో అది కూడా మన సెల్స్కి, మన బాడీ పార్ట్స్కి అందదు. దీనివల్ల సడన్ కార్డియాక్ అరెస్ట్ జరుగుతుంది. ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే దీనికి ఒబేసిటీ ఈజ్ ద మెయిన్ ఫ్యాక్టర్. మనం తీసుకునే డైట్, రైట్? మనం తీసుకునే హెవీ జంక్ ఫుడ్స్, వాటి వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోతూ ఉంటుంది మన బాడీలో. ఆ కొలెస్ట్రాల్ ఈ బ్లడ్లో కలిసినప్పుడు ఆ కరోనా ఆర్టరీస్ వల్ల బ్లడ్ ఫ్లో అవుతుందని చెప్పాను కదా, అందులో లోపల కూడా ఈ కొలెస్ట్రాల్ అంతా పేరుకుపోతుంటుంది. ఆ పేరుకుపోవడం వల్ల బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వడం తగ్గుతుంది. ఏంటంటే ఆ కొలెస్ట్రాల్ మొత్తం ఇలా బాగా పేరుకుపోవడం వల్ల దెర్ విల్ బి బ్లాకేజ్ ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో కరెక్ట్గా ఉండదు. ఆ కొలెస్ట్రాల్ ఏదైతే పేరుకుపోతుందో దాన్ని పెలాక్యూ అంటారు అనమాట మెడికల్ లాంగ్వేజ్లో. సో ఇఫ్ దెర్ ఇస్ నో బ్లడ్ ఫ్లో, దెర్ విల్ బి హార్ట్ స్ట్రోక్, రైట్? సో అది ఒక కారణం ఉంటుంది. అండ్ వాట్ విల్ బి ద సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళకి హెవీ పెయిన్ ఉంటుంది హార్ట్లో, లెఫ్ట్ సైడ్ ఆఫ్ హార్ట్లో హెవీ పెయిన్ ఉంటుంది. ఎలా అంటే ఎవరు తాడు పట్టుకొని గట్టిగా లాగినట్టు అనిపిస్తుంది, లేకపోతే హెవీ వెయిట్ ఏదో పెట్టినట్టు అంత బలంగా పెయిన్ ఉంటుంది వాళ్ళకి. అండ్ నర్వ్స్ అన్నీ ఇలా పాస్ అవుతుంటుంది కాబట్టి ఇట్ ఆల్సో రేడియేట్స్ టు ఇక్కడ నెక్ దగ్గర కూడా పెయిన్ అవ్వడం, అక్కడ నుంచి లెఫ్ట్ ఆర్మ్కి మొత్తం సోకడము, పెయిన్ అనిపించడము. అండ్ చల్ల చెమటలు పట్టిస్తాయి. ఎట్లా అంటే ఈవెన్ వాళ్ళు ఏసీలో ఉన్న ఫ్యాన్ పెద్దగా ఉన్నా కానీ వాళ్ళకి ఎలా చెమటలు పడతాయంటే మొత్తం వాళ్ళ షర్ట్ ఆర్ సంథింగ్ వాట్ దే వేర్ అవన్నీ పచ్చిగా అయిపోతాయి అన్నమాట. అండ్ వాళ్ళకి నమ్నెస్ ఉంటుంది, అంటే హ్యాండ్స్, లెగ్స్ తిమ్మిర్లు ఎక్కడం అనమాట. సో దాట్ విల్ బి ద థింగ్. అండ్ వామిటింగ్ సెన్సేషన్ లాగా అనిపించడం, వాళ్ళకి గిడినెస్ అంటే తల తిరిగినట్టు అనిపించడం, లైక్ చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారనమాట. సో ఇందులో ఏ 2-3 సిమ్టమ్స్ అనిపించినా ఇమీడియట్గా యూ నీడ్ టు గో టు డాక్టర్ అండ్ కన్సల్ట్ అండ్ గెట్ యువర్ చెకప్ డన్. అండ్ కొన్ని టెస్ట్లు చేయించుకోవాలి. అండ్ 30 years ఆఫ్ ఏజ్ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, బికాజ్ ఈ యంగ్ ఏజ్లో కూడా వస్తుందని చెప్తున్నాను కాబట్టి 30 years ఏజ్ వచ్చాక కంపల్సరీ చెకప్కి వెళ్ళాలి. ఎవ్రీ 6 monthsకి లైక్ దాట్, లైక్ ఆర్ ఎవ్రీ 3 monthsకి, లైక్ ఎకో, థ్రెడ్మిల్. ఆర్ కమింగ్ టు ద ఫుడ్ విషయంకి వచ్చేసరికి నేను చెప్పాను కదా, లైక్ లో కొలెస్ట్రాల్ ఫుడ్స్ తీసుకోవాలి. కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్కి చాలా హార్ట్ అటాక్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో యూ నీడ్ టు టేక్ లెస్ జంక్ ఫుడ్స్. అండ్ మీ డైట్లో ఎక్కువ ఫ్రూట్స్, వెజీస్ ఉండేవి ఎక్కువగా తీసుకోవాలి. అండ్ పొటాషియం ఉండేవి, లైక్ లీఫీ వెజిటేబుల్స్ పొటాషియం ఎక్కువగా ఉంటుంది. సో లీఫీ వెజిటేబుల్స్ యాడ్ చేయాలి అందులో. అండ్ నట్స్, వాల్నట్స్, అందులో నేను ఆల్రెడీ చెప్పాను నా ప్రీవియస్ వీడియోస్లో కూడా, లైక్ ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ న్యూట్రియంట్స్, వైటమిన్స్. సో నట్స్ లైక్ ఆల్ సన్ఫ్లవర్ సీడ్స్, బాదాం, వాల్నట్స్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ కర్డ్ కూడా మంచిది, ప్రోబయోటిక్ కాబట్టి గుండెకి మంచిదన్నమాట. సో ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది మస్ట్ ప్రతి ఒక్కళ్ళకి, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. సో ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే లైక్ వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం. అంటే చాలామందికి ఉంటుంది లైక్ అంటే ఆల్రెడీ వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, ఒకసారి వచ్చిన వాళ్ళకి లైక్ జాగింగ్ చేయొచ్చు అని చెప్పి. యాక్చువల్గా ఐ ప్రిఫర్ వాకింగ్, బికాస్ ఏంటంటే జాగింగ్లో కొంతమందికి ఈవెన్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి జాయింట్ పెయిన్స్ అవి ఉండడం వల్ల దే మైట్ గెట్ సమ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్. సో వాకింగ్ ఈజ్ బెస్ట్. సో స్లోగా నుంచి ఫాస్ట్గా వెళ్ళడం, అలా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడం, అది కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ. అండ్
స్టెప్స్ ఎక్కడం వల్ల కూడా మనం ఎక్కువ క్యాలరీస్ తగ్గించిన వాళ్ళు అవుతాం. సో స్టెప్స్ ప్రిఫర్ చేయండి రాదర్ దాన్ దీస్ ఎక్సలేటర్స్ ఇలాంటి కంటే స్టెప్స్ ప్రిఫర్ చేయండి. అండ్ కమింగ్ టు ద ఫిజికల్ యాక్టివిటీస్ దాంట్లో ఇది కదా. సో నెక్స్ట్ ఏంటంటే లైక్ ఒకటే దగ్గర ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం అనేది చేయకండి. మధ్య మధ్యలో లేచి చిన్న చిన్న స్టెప్స్ వేయడం సంథింగ్ అలా చేస్తుండడం. ఒకటే దగ్గర కూర్చోవడం వల్ల మీరు తిన్న ఫుడ్ కూడా డైజెస్ట్ అవ్వాలి కాబట్టి కూర్చొని ఒకటే దగ్గర పని చేసుకోవడం, అక్కడే తినడం అదంతా చేయడం వల్ల యూ విల్ బి పుట్టింగ్ మోర్ క్యాలరీస్ అండ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో డూయింగ్ వాకింగ్ డైలీ అండ్ హ్యావింగ్ ఎ గుడ్ ఫుడ్ వల్ల మన హెల్త్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మన షుగర్ లెవెల్స్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉండడం వల్ల ఈ హార్ట్ హెల్త్ కూడా కరెక్ట్గా ఉంటుంది. అండ్ రెగ్యులర్గా ఒక 30-40 ఇయర్స్ దాటినాక రెగ్యులర్గా షుగర్, బీపీ, హై బీపీ అట్లా ఉన్నవాళ్ళు అండ్ ఎవ్రీ హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. సో దట్ మన హార్ట్ మీద పడకుండా ఉంటుంది. అది ప్రివెన్షన్. సో ఇలా మీ చుట్టుపక్కల ఎవరికైనా ఇలా సడన్గా హార్ట్ అటాక్ రావడము, వాళ్ళు పడిపోవడము అలా ఏదన్నా అనిపిస్తే వాళ్ళ టంగ్ కింద ఆస్పిరిన్ టాబ్లెట్స్ దొరుకుతాయి. అది పెట్టడం వల్ల కూడా ఈ కొంతవరకు హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి లైక్ మళ్ళీ వాళ్ళు నార్మల్ స్థితికి రావడానికి ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో సిపిఆర్, రైట్? ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాం లైక్ సిపిఆర్ అనేది లైక్ ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ ఇట్. యాక్చువల్గా మెడికల్ అని కాకుండా నాన్ మెడికల్ వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ సిపిఆర్ అనేది నేర్చుకొని ఉండాలి. బికాస్ ఇలాంటిది మనకి చుట్టుపక్కల కాకపోయినా మన ఇంట్లో వాళ్ళకు కూడా జరగవచ్చు ఇలాంటి. సో ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏంటంటే ఇలా నార్మల్గా ఇలా పెట్టి మన హ్యాండ్ ఇలా పెట్టి చెస్ట్ మీద బలంగా ఒక లైక్ 1 మినిట్కి ఒక 60 times 70 times అట్లా గట్టిగా కంప్రెషన్స్ ఇస్తుండాలన్నమాట. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే యాజ్ ఐ సెడ్ దెర్ విల్ బి బ్లాకేజ్ ఆఫ్ బ్లడ్ ఫ్లో. దానివల్ల ఇది గట్టిగా ఇవ్వడం వల్ల ఆ బ్లడ్ ఫ్లో పెరిగే అవకాశం ఉండి ఆక్సిజన్ అందుతుంది బ్రెయిన్కి. సో దానివల్ల పేషెంట్ లేచి కూర్చుంటారు, రైట్? సో సిపిఆర్ అనేది ప్రతి ఒక్కరు నేర్చుకొని ఉండాలి. అండ్ దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. సో అవి గోల్డెన్ అవర్స్ కాబట్టి లైక్ అప్పుడే పడిపోవడం అది జరగడం ఉంటుంది కాబట్టి ఆ గోల్డెన్ అవర్లోనే మీరు ఇమీడియట్గా అంబులెన్స్ని పిలిచి డాక్టర్కి తీసుకెళ్ళి చూపించాలి కంపల్సరీ. సో ఎలాంటి సిమ్టమ్స్, నేను చెప్పిన సిమ్టమ్స్లో ఎలాంటి 2-3 సిమ్టమ్స్ మీకు అనిపించినా యూ నీడ్ టు గో అండ్ గెట్ యువర్ హెల్త్ చెకప్. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ ఐ సెడ్ లైక్ ఈవెన్ జిమ్లో వర్కౌట్ చేసే వాళ్ళకు కూడా ఇది రావడం, మంచి డైట్ తీసుకుని రావడం ఏంటంటే మైట్ బీ దేర్ వుడ్ బి ప్రీవియస్ హెల్త్ కండిషన్స్. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఏదైనా హార్ట్ కండిషన్స్ ఏవైనా ఉండొచ్చు. అది సైలెంట్గా వాళ్ళకి సిమ్టమ్స్ ఏవి లేకుండా ఆ తర్వాత ఈ జిమ్లో వాళ్ళు జాయిన్ అయ్యి ఇవన్నీ చేయడం వల్ల, ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే చేయడం వల్ల వాళ్ళకి దాని మీద ఇంకెక్కువ ప్రెషర్ పడడం వల్ల ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోవడం జరుగుతుందన్నమాట. సో అండ్ వాట్ ఈస్ ద థింగ్ ఇస్ జిమ్లో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కువ వర్కౌట్స్ చేస్తారు కదా. సో ఎక్కువ వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ కావాలి, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఫుడ్ కావాలి అని చెప్పి వాళ్ళు ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటారు. ఇది ఏంటంటే ఏదైనా సరే మనం ఈవెన్ ఎలాంటి వర్కౌట్స్ చేసినా జిమ్లో చేసినా కానీ ప్రోటీన్ అయినా కార్బోహైడ్రేట్స్ అయినా ఏదైనా మనకి కొంతవరకు మాత్రమే మనకి పంపించాలి మన బాడీలోకి. ఏదైనా సరే మనం ఎంత క్యాలరీస్ కావాలనుకున్నా కానీ పంపించాల్సినంతనే పంపించాలి. ప్రోటీన్ ఎక్కువ తినడం వల్ల కూడా హార్ట్కి మంచిది కాదు. సో దీస్ పీపుల్ విల్ బి టేకింగ్ మోర్ క్యాలరీస్. ఎక్కువ మీరు వర్కౌట్స్ చేస్తారు కాబట్టి ఎక్కువ క్యాలరీస్ తీసుకొని ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. సో దిస్ మైట్ బీ వన్ ఆఫ్ ద రీజన్ టు గెట్ అ హార్ట్ అటాక్స్. అండ్ ఈవెన్ మోర్ ఇంటెన్స్ వర్కౌట్స్ చేయడం వల్ల కూడా హార్ట్ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. సో దట్ మైట్ బీ ఆల్సో ద వన్ రీజన్ అనమాట. సో దిస్ ఈజ్ ద థింగ్. అండ్ ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం బెటర్. బికాజ్ మనం ఇప్పుడు చూస్తుంటాం నార్మల్గా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ నూనె అవి ఇవన్నీ చాలా వస్తున్నాయి. బట్ ఎలాంటి ఆయిల్ అయినా మంచిది కాదు. ఏదైనా తక్కువ ఆయిల్తో ఉన్న ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి. మీ దాంట్లో నట్స్, సీడ్స్ కూడా ఉండేటట్టు చూసుకోండి మీ డైట్లో. సో దట్ యూ కెన్ కీప్ యువర్ హార్ట్ హెల్తీ. అండ్
ఇంకోటి ఏంటంటే నార్మల్గా చాలామంది గ్యాస్ట్రిక్ పెయిన్ ఇంకా నార్మల్ హార్ట్ పెయిన్ ఒకటేలాగా అనిపిస్తుంది. సో అది ఆ సిమ్టమ్ వల్ల వాళ్ళు గాబరా పడిపోతుంటారు. ఏంటంటే గ్యాస్ట్రిక్ పెయిన్ మన లోపల యాసిడ్స్ ఉంటాయి కదా స్టమక్‌లో. ఇదేంటంటే కొన్ని కొన్ని సార్లు మనం తినే ఫుడ్ వల్ల ఒక్కొక్కసారి మన యాసిడ్‌తో కలిసి మనకు కొన్ని కొన్ని సార్లు ఫుడ్ ఇక్కడి దాకా వచ్చేస్తుందనమాట. వచ్చి అరగకపోవడం వల్ల, ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి అరగకపోవడం వల్ల ఇక్కడ మనకి కింద హార్ట్ దగ్గర నుండి వాళ్ళకి అబ్డామిన్ పెయిన్ వస్తుంది. దానివల్ల ఏమనుకుంటారంటే అది కూడా హార్ట్ అటాక్ లాగానే ఆ పెయిన్ కూడా అలానే ఉంటుంది కాబట్టి అలా అనుకుంటారు. సో ఈ గ్యాస్ట్రిక్ పెయిన్ ఈ ఉండే సింటమ్స్‌కి ఇంకా ఈ హార్ట్ స్ట్రోక్ వచ్చే సింటమ్స్‌కి మనం టాలీ చేసుకొని దాన్ని బట్టి మనం డాక్టర్ దగ్గరికెళ్ళి కన్సల్ట్ చేయాలి. సో సొంతంగా వైద్యం ఏది తీసుకోకండి. ఇలాంటి సింటమ్స్ మీకేమైనా కనిపిస్తే హార్ట్ స్ట్రోక్‌వి ఇమ్మీడియేట్‌గా డాక్టర్ దగ్గరికెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. అండ్ ఆల్సో లెర్న్ CPR.